మనం లాస్ట్ వీడియోస్లో పైథాన్లో ప్యాటర్న్స్ అనే టాపిక్ స్టార్ట్ చేసాం అండ్ ఇవాళ వీడియోలో హాలో స్క్వేర్ ప్యాటర్న్ అనేది ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. అండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఒక నెంబర్ అనేది ఇస్తారు, మనం ఏం చేయాలంటే హాలో స్క్వేర్ ప్యాటర్న్ అనేది ప్రింట్ చేయాలి. పైన ఉన్న ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఇక్కడ స్టార్టింగ్ రో అండ్ ఎండింగ్ రో వచ్చేసరికి ఫుల్ స్టార్స్ ప్రింట్ అయ్యాయి అండ్ మిడిల్లో ఉన్నవన్నీ స్టార్టింగ్ ఒక స్టార్, ఎండింగ్ ఒక స్టార్ అండ్ మిడిల్ అన్నీ స్పేసెస్ ఉన్నాయి అన్నమాట. సో సింపుల్గా 4 సైడ్స్ స్టార్స్ అనేవి ఫుల్గా ఉన్నాయి అండ్ మిడిల్ మొత్తం స్పేసెస్ ఉన్నాయి. సో ఇలా ఉండే ప్యాటర్న్ నే మనం హాలో స్క్వేర్ ప్యాటర్న్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో ఒక సింపుల్ లాజిక్ తోటి అర్థం చేసుకుందాం. ఇఫ్ ఫస్ట్ రో అయినప్పుడు అండ్ లాస్ట్ రో అయినప్పుడు మనం స్టార్స్ అనేవి ఫుల్ గా ప్రింట్ చేస్తాం. అంటే i = 0 అండ్ i = n-1. అండ్ స్టెప్ 3లో ఇంక ఏ కేసు వచ్చినా సరే మనం స్టార్టింగ్ ఒక స్టార్, ఎండింగ్ ఒక స్టార్ అండ్ మిడిల్ అన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలి. అండ్ ఫైనల్ కూడా ఒకసారి చూద్దాం. లెట్స్ సే n అనే వేరియబుల్లో ఇంటీజర్ ని ఇన్పుట్ గా తీసుకుంటున్నాం. ఇక్కడ 5 అనేది ఇన్పుట్ గా తీసుకుంటున్నాం అండ్ నెక్స్ట్ ఫర్ లూప్ అనేది రాస్తున్నాం. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n అంటున్నాం. ఇక్కడ బై డిఫాల్ట్ స్టార్టింగ్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి 0 నుంచి స్టార్ట్ అవుతుంది లూప్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కండిషన్ రాస్తున్నాం. ఇఫ్ i = 0 ఆర్ i = n-1 అంటున్నాం. అంటే ఫస్ట్ రో అయినప్పుడు లాస్ట్ రో అయినప్పుడు ఫుల్ స్టార్స్ ప్రింట్ చేయి అని చెప్పేసి. ఇక్కడ స్టార్ ఇంటూ n అంటే n అంటే ఎంత 5 ఉంది కాబట్టి సో 5 టైమ్స్ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ ఎలాంటి కేసెస్ వచ్చినా సరే ఎల్స్ బ్లాక్ లో రాస్తున్నాం. లైక్ ప్రింట్ ఆఫ్ ఫస్ట్ ఒక స్టార్ ప్రింట్ చేస్తున్నాం ప్లస్ స్పేసెస్ అంటున్నాం. ఇక్కడ స్పేసెస్ అనే ఒక వేరియబుల్లో ఒక స్పేస్ ని డబుల్ కోట్స్ మధ్యలో పెట్టి ఇంటూ n-2 అంటున్నాం. n-2 అంటే ఇక్కడ n వచ్చేసరికి 5, సో 5 - 2 3, సో 3 స్పేసెస్ కావాలి. ఎందుకంటే స్టార్టింగ్ ఒకటి, ఎండింగ్ ఒకటి, సో 2 స్టార్స్ తీసేయాలి కాబట్టి మనం 2 స్టార్స్ ని ఎలిమినేట్ చేయడం కోసం n-2 యూస్ చేస్తున్నాం. సో ఇంక ఇలా మిగతావన్నీ స్పేసెస్ ని మనం ప్రింట్ చేస్తాము. సో ఫైనల్ గా మనం ఇంకొక స్టార్ ని యాడ్ చేయాలి కాబట్టి ప్లస్ స్టార్ యాడ్ చేస్తున్నాం. సింపుల్ గా చెప్పాలంటే ఇటరేషన్ 1లో i వాల్యూ 0 అవుతుంది. అప్పుడు ఫస్ట్ రోలో మనం ఏం చేస్తున్నాం, ఫుల్ స్టార్స్ ని ప్రింట్ చేస్తున్నాం అండ్ లాస్ట్ రోలో కూడా ఫుల్ స్టార్స్ ని ప్రింట్ చేస్తున్నాం. అండ్ మిడిల్ రోస్ అనేవి స్టార్టింగ్ ఒక స్టార్, రిమైనింగ్ అన్ని స్పేసెస్, మళ్ళీ లాస్ట్ ఒక స్టార్ యాడ్ చేస్తున్నాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రీల్ షేర్ చేసి మన పేజ్ని ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి.